సార్ ఆపండి సార్ ప్లీజ్. ఏమైంది రఘువరన్? సార్ ఇక్కడ ఏదో తేడాగా అనిపిస్తుంది సార్. ఏం తేడా కనిపిస్తుంది? సార్ ఈ కాలమ్స్ ఇక్కడ రాకూడదు సార్. కావాలంటే ప్లాన్ చూడండి. ఏది ఏది చూద్దాం చూద్దాం. అవును, అసలు ఇది నా ప్లానే కాదు సార్. నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్. నా ప్లానే వేరు సార్. చూడండి సార్, కన్స్ట్రక్షన్ అంతా తేడాగా జరుగుతుంది సార్. ఎక్కడో తప్పు జరుగుతుంది సార్. గవర్నమెంట్ ప్రాజెక్ట్ సార్. ఎంత డబ్బు సార్. నేను ఎంటీకి ఏం సమాధానం ఒక్క చెప్పాలి నిమిషం, ఒక్క సార్? నిమిషం. నా మీద నమ్మకం వీటన్నిటికి ఇన్ఛార్జ్ జగన్, అతన్ని అడుగుదాం పదండి. మిస్టర్ జగన్, నేను మీకు ఇచ్చిన ప్లాన్ ఏంటి? మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్న ప్లాన్ ఏంటి? సార్ మీరు ఇచ్చిన ప్లాన్ నే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఏంటి నేను ఇచ్చిన ప్లానా? ఇదిగో ఇదే ఇదే నేను ఇచ్చిన ప్లాన్. దీనే ఫాలో అవుతున్నారా? సార్ నాకు మీరు ఇచ్చిన ప్లాన్ ఇది కాదు. రైట్, ఆ ప్లాన్ ఇటు తీసురా. సార్ ఇతను ఇది మీరు ఇచ్చిన ప్లాన్. హలో, ఇది నా ప్లాన్. ఇది నా ప్లాన్ కాదు సార్. ఇది నేను కాదే. ఇవ్వలేదు. ఏంటి వేషాలు వేస్తున్నావా? ఎవరు వేషాలు వేస్తున్నారు సార్? ఈయనకి ఇష్టం వచ్చినట్టు ఒక ప్లాన్ గీసుకొచ్చిస్తారు. అది తప్పని తెలిసినప్పుడు మళ్ళీ ఇంకో ప్లాన్ గీసుకొస్తారు. ఇందుకే సార్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పని అప్పచెప్పాలి. ఇంత పెద్ద ప్రాజెక్టునే ఇలాంటి పిల్లకాకుల చేతిలో పెడితే ఇలాగే అవుతుంది. మర్యాదగా మాట్లాడు జగన్, లేదంటే చైర్మన్ గారు కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. చైర్మన్కి భయపడే రకాన్ని కాదు నేను.